వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. షాపింగ్ మాల్లో వస్త్రాలు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్ని హైడ్రా, ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. షాపింగ్ మాల్లో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో షాపింగ్ మాల్లో 4 వ్యక్తులున్నారు. 4ని హైడ్రా, ఫైర్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ పిఎస్ రోడ్ నెంబర్ 36 మెట్రో సమీపంలోని ఏదైతే మంగళగౌరి వస్త్ర దుకాణంలో ఉదయాన్నే ఏదైతే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి, అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెల్డింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఏదైతే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ మంటలు చెలరేగినట్టు అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అయితే మనకు చెప్తున్నారు. అయితే మొదటగా ఏదైతే మంగళగౌరి షాపింగ్ మాల్ అనగానే అందరూ కూడా దాంట్లో పెద్ద ఎత్తున మెటీరియల్స్ ఉంటాయి. సో పెద్ద ఎత్తున ఏదైతే మెటీరియల్ ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసమైందని చెప్పి భావించారు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అసలు ఆ మంగళగౌరి షాపింగ్ మాల్లో అసలు అయితే అక్కడైతే మెటీరియల్ ఏమీ లేదు కాబట్టి చాలా సేఫ్గా అయింది. లేకపోతే మెటీరియల్ ఉన్నట్టయితే పెద్ద ఎత్తున భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకునేది. సో మెటీరియల్ ఏమీ లేదు. సో ఆ వెల్డింగ్ చేసినటువంటి సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ సమయంలో దాంట్లో 4 నుంచి 6 ఏదైతే వ్యక్తులు దాంట్లో ఉన్నట్టు తెలిసింది. సో ఆ 6 వ్యక్తులు కూడా వారే ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ఏదైతే బయటికి రావడం జరిగింది. ఒకవేళ మెటీరియల్ కనుక దాని లోపల ఉన్నట్టయితే, ఫర్నిచర్ కనుక ఉన్నట్టయితే ఆ మంటలు చెలరేగినప్పుడు ఏదైతే ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగేది. సో ప్రస్తుతానికి అయితే ఇలాంటి ప్రాణ నష్టం లేదు. అటు ఫైర్ సిబ్బంది, హైడ్రా కలిసి కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మంటలను అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం 3 ఫైర్ ఇంజన్లతో ఒకేసారి అయితే మంటలను అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఒకవేళ మెటీరియల్ ఉన్నట్టయితే 3 ఫైర్ ఇంజన్లు కాదు, సుమారు 10 నుంచి 15 ఫైర్ ఇంజన్లకు సంబంధించినటువంటి వాటర్ అవసరం పట్టేది. కానీ కేవలం 3 ఫైర్ ఇంజన్లతో మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. సో దీనికి సంబంధించి వాళ్ళు పిఓపి వర్క్ కూడా, అంటే మొత్తం బయట కూడా చూస్తున్నారు, ప్లాస్టిక్ వర్క్ కూడా చేస్తున్నారు. వెల్డింగ్ చేస్తున్న సమయంలో పిఓపి వర్క్ కూడా చేస్తున్న సమయంలో అది తొందరగా అంటుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒకవైపు వెల్డింగ్ చేస్తున్నారు, షార్ట్ సర్క్యూట్ అయింది, పిఓపి వర్క్ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున చెలరగా మొత్తం G+5 సంబంధించిన బిల్డింగ్ ఇది. సో ఇప్పటికైతే 4 ఫ్లోర్లు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చింది. 5th ఫ్లోర్లో కూడా కేవలం ప్రస్తుతానికైతే ఏదైతే పొగ వస్తుంది తప్ప మంటలు అయితే ఏమీ లేవు. మొత్తానికైతే ఆల్గా కంట్రోల్కి తీసుకొచ్చామని చెప్పి ఫైర్కి సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. సో ఎలాంటి ప్రాణ నష్టం లేదు, అందులో ఎలాంటి మెటీరియల్ లేదు. లేకపోవడం వల్ల పెద్దగా అగ్ని ప్రమాదం ఏదైతే తీవ్ర స్థాయిలో కాలేదు. ఒకవేళ దాంట్లో మెటీరియల్ ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండేది. దాంట్లో చిక్కున్న వారు కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉండేదని చెప్పి కూడా ఫైర్కి సంబంధించినటువంటి అధికారి ఒకరు ఇప్పుడే కాసేపటి క్రితమే ఏదైతే మీడియాతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో వెల్డింగ్ జరుగుతున్న సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదం అని చెప్పి కూడా వారైతే చెప్పారు. ఇంకా పూర్తి స్థాయి వివరాలు కూడా రావాల్సి ఉంటుందని చెప్పి కూడా ఏదైతే చెప్తున్నారు. సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అయినటువంటి నవీన్ యాదవ్ కూడా ఏదైతే ఈ ఘటనా స్థలానికి చేరుకుని ఇక్కడ పరిస్థితులను పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, అందులో ఉన్నటువంటి అందరూ బయటికి వచ్చారు. సో షాపింగ్ మాల్ మాత్రమే పూర్తిగా కాలిపోయింది. సో ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది, అంటే కొత్తగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడానికి, మంగళగౌరి షాపింగ్ మాల్ తీసుకురావడానికి దానికి సంబంధించిన పనులు జరుగుతున్న సమయంలో దానికి సంబంధించిన పిఓపి వర్క్ జరుగుతుంది, అలాగే వెల్డింగ్ వర్క్ జరుగుతున్న సమయంలో జరిగినటువంటి ఘటన ఇది. మనం చూస్తున్నాం ఇటీవలే తరచుగా హైదరాబాద్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ నాంపల్లిలో ఒక ఫర్నిచర్ షాప్లో దగ్ధమైపోయింది. అప్పుడు సుమారు 5 నుంచి 6 మంది దాంట్లో మంటల్లో ఏదైతే చనిపోయిన విషయం తెలిసింది. ఎందుకంటే దాంట్లో పెద్ద ఎత్తున ఫర్నిచర్ ఏదైతే మెటీరియల్ ఉంది, సో ఆ మెటీరియల్ సమయం షార్ట్ సర్క్యూట్ జరగడం, దాంట్లో పిల్లలు చిక్కుపోవడం, అందరూ కూడా చనిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఇటీవలే ఏదైతే మనకు అమీర్పేటలో కూడా ఇలాంటి సంఘటన ఏదైతే ఒక బిల్డింగ్లో చోటు చేసుకుంది. అలాగే ఇటు మనం చూసినట్టయితే ఇటీవల ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా మంటలు చెలరాయి. సో ఎండాకాలం సమీపిస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బిల్డింగ్ కోసం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, అన్ని తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు పదే చెప్తున్నారు. ఇలాంటి బిల్డింగ్స్ అనేకం ఉన్నాయి. సో ఎండాకాలం లోపు దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫైండ్ అవుట్స్ చేస్తామని కూడా హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 పిఎస్ పరిధిలో ఏదైతే జరిగినటువంటి మంగళగౌరి వస్త్ర దుకాణంలో ప్రస్తుతానికి అయితే ఆస్తి నష్టం కూడా తక్కువనే జరిగింది. బిల్డింగ్ మొత్తం కూడా కాలిపోయింది. కానీ దాని లోపల మెటీరియల్ ఏమీ లేకపోవడం వల్ల, దాని లోపల వస్త్ర దుకాణానికి సంబంధించిన మెటీరియల్ ఏమీ లేకపోవడం వల్ల పెద్దగా లోపల నష్టం జరగలేదు, అలాగే ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. పూర్తిగా మంటల్ని కూడా కంట్రోల్కి అయితే తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ సింధు. రైట్, థ్యాంక్ యూ అజీమ్.